తరాలు మారిన హైదరాబాద్ పాత బస్తీలో అమ్మాయిల తల రాతలు మాత్రం మారడం లేదు. పేదరికం, అమాయకత్వం వారిని నరక కూపంలోకి నెట్టేస్తోంది. గల్ఫ్ షేకుల పేరుతో వల వేసి చేసుకుంటున్న పెళ్లిళ్లు మధ్యలోనే పటాపంచలవుతున్నాయి. పాకిస్తాన్ పేరుతో ఒమన్ వెళ్లిన ఓ యువతి నరకం అనుభవిస్తోంది. పాత బస్తీ అమ్మాయి పాకిస్తాన్లో నరకం అనుభవిస్తోంది. 1-2 ఏళ్లు కాదు, 20 ఏళ్లుగా చిత్రహింసలు. ఒమన్ దేశస్థుడు ధనవంతుడని నమ్మించి పాకిస్తానీ ముసలివాడితో పెళ్లి చేశారు బ్రోకర్లు. కూతురు రాక కోసం ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న నిరుపేద తండ్రి. कुछ भी चाहिए नहीं साहब, मेरी बच्चे को अगर मेरे पास अगर आ गई तो इंडिया बुलाए तो बड़ी मेहरबानी होगी। हुकूमत से मैं इल्तिजा कर रहा हूँ। కాలం మారినా మారని పాత బస్తీ కథలు. నిండా 16 ఏళ్లు కూడా నిండనమ్మాయి ఆశలు, కలలు అన్నీ తన కుటుంబమే అనుకుని జీవిస్తోంది. పేదరికం వెంటాడుతున్న సమయంలో తండ్రి నిర్ణయానికే తల వంచింది. తన మనసులోని మాటలు పంచుకునే వయస్సు అతనిది కాదు. కనీసం తనను దగ్గరకు తీసుకుని ఓదార్చే పెద్ద మనసు కూడా అతనికి లేదు. తనకన్నా 20 ఏళ్ల పెద్దవాడితో నిఖా చేశారు ఖాజీలు, బ్రోకర్లు. ఎంతో ఆనందంగా గడిచిపోతున్న నిండైన జీవితాన్ని నరక కూపంలో నెట్టేశారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఓ మహిళ అంతులేని ఆవేదన ఇది. అవును, అందరి అమ్మాయిల్లానే నవ్వుతూ ఆనందంగా జీవించాలని అనుకుంది. కానీ పాత బస్తీ బ్రోకర్లు, ఖాజీలు చేసిన మోసం ఒక అమ్మాయి జీవితాన్ని నరకంలోకి నెట్టేసింది. నవ్వుకు దూరమై కన్నీళ్లతో జీవితాన్ని నెట్టుకొస్తోంది. పాత బస్తీ అమ్మాయి పాకిస్తాన్లో ప్రత్యక్ష నరకం అనుభవిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ నరకం నుంచి తనకు విముక్తి కలుగుతుందని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తోంది. ఇటు కూతురు రాక కోసం తండ్రి, కుటుంబం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఘనత వహించిన భాగ్యనగరంలో పసితనపు ఛాయలు వీడని బాలికలు 4 గోడల మధ్య మగ్గిపోతున్నారు. ఎంతో మంది దళారుల చేతిలో పడి మోసపోతున్నారు. గద్దల్లా హైదరాబాద్లో వాలుతున్న కొందరు విదేశీయులు నిరుపేద కుటుంబాలకు గాలం వేస్తున్నారు. నిఖా ముసుగులో మైనర్ అమ్మాయిల గొంతు కోస్తున్నారు. హైదరాబాద్ యాకుత్పుర తలాబ్కట్ట చాచా గ్యారేజ్ ప్రాంతానికి చెందిన అక్బర్ అనే నిరుపేద వృద్ధుడి కుమార్తె ఈమె. ఒకవైపు అధిక సంతానం, మరోవైపు పేదరికంతో తన కూతుర్ని అరబ్ షేక్ ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. యూసఫ్ అనే విదేశీ వ్యక్తితో 1996లో పెళ్లి జరిపించాడు. అల్లుడు ఒమన్ దేశస్థుడని నమ్మి నిఖా చేశామని, తీరా పెళ్లైన తర్వాత అతను పాకిస్తానీ అని తెలిసిందని వాపోయాడు వృద్ధుడు. అయితే పెళ్లికి ముందు ధనవంతుల్లా పోజులు కొట్టిన యూనిస్ ఒమన్లో ఫుట్పాత్ మీద సైకిల్ పంచర్లేసేవాడు. అంతటితో ఆగని ఈ మోసగాడు బాధితురాల్ని దారుణంగా చిత్రహింసలకు గురిచేస్తూ చివరకు ఆమె ఫోన్ మీద కూడా నిఘా వేశాడు. హౌస్ మేడ్ వీసా మీద హైదరాబాద్ నుంచి ఒమన్కు వెళ్లిన ఈమెను యూనిస్ రిసీవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత సాఫీగా సాగిన కాపురంలో 5 మంది పిల్లలు పుట్టారు. కొద్దికాలం ఒమన్లో వెలగబెట్టిన ఈ కన్నింగ్ ఫెలో అందరినీ పట్టుకొని పాకిస్తాన్ రాజ్కోట్కు జంప్ చేశాడు. రాజ్కోట్లో తన అసలు స్వరూపాన్ని చూపించాడు యూనిస్. ఇతగాడి హింసను భరించలేక బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన గోడు వెళ్లబోసుకుంది. కూతురి కష్టాల్ని ప్రత్యక్షంగా చూడకున్న ఫోన్లో విన్న తల్లిదండ్రులు యూనిస్ అల్లుడి రూపంలో ఉన్న రాక్షసుడని ఆరోపిస్తున్నారు. అల్లుడి బారి నుంచి తన కుమార్తెను రక్షించి హైదరాబాద్కు రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు బాధితురాలి తండ్రి. ఒమాన్ నుంచి ఒక షేక్ సార్ వచ్చి చెప్పిండు, అయ్యా 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాడు, యాక్సిడెంట్ అయిన ఆ బండికి అంత రిపేరింగ్ చేస్తాడు, దాని తర్వాత ఆ బండికి అమ్ముతాడు ఒమాన్లలో. ఈ అబ్బాయి చాలా మంచిగా ఉన్నాడు, మీ బిడ్డ కూడా మంచిగా ఉంటుంది, హాయిగా మీరు ఇస్తారా అంటే, నాకు అంత ఈ లెటకేషన్ నాకు ఇరకలేకుండే. అది దాని కొరకు నేను ఏం చేశాను అంటే మా బిడ్డకు పెళ్లి చేసిన. ఫోన్ మీద పెళ్ళి అయింది, ఆ అబ్బాయికి నేను చూడలే, ఆ అబ్బాయి నాకు చూడలే. పెళ్లి చేసినాను. దాని తర్వాత మా అమ్మాయి మన హైదరాబాద్ నుంచి ఒమాన్ వెళ్ళింది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఒక మధ్యవర్తి బిగించిన ఉచ్చు ఈమె పాలిట శాపంగా మారింది. ఒమన్ దేశానికి చెందిన ధనవంతుడితో నికా జరిపిస్తానని మాట ఇచ్చిన దళారి మోసపూరితంగా ఒమన్లో ఉంటున్న పాకిస్తానీతో పెళ్లి జరిపించాడు.
20 ఏళ్ల క్రితం నాటి ఈ ఘటన తాజాగా కొత్త మలుపు తిరిగింది. ఏప్రిల్ 11తో బాధిత మహిళ పాస్పోర్ట్ గడువు ముగుస్తుంది. అయితే ఆమె పాస్పోర్ట్ను పునరుద్ధరించకుండా పాకిస్తానీ భర్త అడ్డుపడుతున్నాడు. భారత్కు రాకుండా తల్లిదండ్రుల చెంతకు వెళ్లకుండా కుట్ర పన్నుతున్నాడు. దీంతో తమ కూతుర్ని రక్షించాలంటూ వేడుకుంటున్నారు బాధిత తల్లిదండ్రులు. से 21 साल पहले मेरे अब्बा ने एक रिश्ता किया था ओमान मस्कट में, एक किसी शेख के थ्रू हुआ था। वो शेख बोला कि ఓ దళారి వచ్చి మా తల్లిదండ్రుల్ని మోసం చేశాడు. ఒమన్ షేక్ పెద్ద ధనవంతుడని చెప్పి పెళ్లి చేశారు. ఒమన్ వెళ్ళిన తర్వాత అసలు విషయం తేలింది. ఒమన్ కాదని అతను పాకిస్తానీ అని నిజం తేలింది. పాకిస్తాన్లో చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. तो बोला नहीं मैं असल पाकिस्तानी हूँ, अभी मुझे सिटीजनशिप नहीं मिली। शादी होने से पहले बोले कि उसको सिटीजनशिप मिल गई, वो ओमानी बन गया। బాధితురాల్ని పాకిస్తాన్ నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలంటున్నారు ప్రజా సంఘాల నేతలు. గల్ఫ్ దేశాల్లో మోసపోతున్న మహిళల గోడును పలుసార్లు ప్రభుత్వాలకు విన్నవించినా ఫలితం లేదంటున్నారు. चीटिंग करके ओमानी नेशनल लेवल के शादी हुई। फिर दूसरा ये है कि अब लड़की जो है वहाँ पर फंस गई जाके। మోసగాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలి. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వంతో మాట్లాడి అమ్మాయిని క్షేమంగా తీసుకురావాలి. మోసం చేసి ఒమెన్ అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. सियालकोट में बच्ची को बचा के कैसा भी लेके आना। गरीब की लड़की है, माँ बाप बहुत परेशान हैं, हार्ट पेशेंट है बेचारे उनके वालिद। हमारे सुषमा स्वराज जी से ये रिक्वेस्ट है। అక్బర్ కూతురు మొహమ్మదీ బేగం 2012 జూన్లో హైదరాబాద్లోని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వెళ్ళింది. ఆ తర్వాత నుంచి భర్త వేధింపులు మరింత పెరిగాయని ఆమె పుట్టింటి వాళ్లకు తెలిపింది. పాకిస్తాన్ నుంచి కదలకుండా హైదరాబాద్కు రాకుండా తన పాస్పోర్ట్ను లాక్కున్నాడని ఫోన్లో పేర్కొంది. తమకు 5 పిల్లలున్నారని, తనను పిల్లల్ని దారుణంగా టార్చర్ చేస్తున్నారని బేగం తన తల్లిదండ్రులకు తెలిపింది. భర్త నుంచి తనను రక్షించి హైదరాబాద్కు చేర్చాలని పేరెంట్స్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది బాధిత మహిళ బేగం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఇలాంటి వారిని కట్టడి చేయలేకపోతున్నాయి. అయినా ఇలాంటి దళారుల చేతిలో మోసపోయిన వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది.